మనకున్న స్నేహాలేంటి, ఆ స్నేహాల ద్వారా మనం పెంచుకుంటున్నటువంటి పరిజ్ఞానం ఏంటి, ఆ పరిజ్ఞానం ద్వారా మనకు అందుతున్నదేమిటి, మనం అందుకోబోతున్నదేమిటి అనే విషయం మీద ఆలోచన చేద్దాము. పరమాత్మే తన మాటలతో ఇన్ని రకాల సృష్టుల్లో, ఇన్ని యుగాల్లో, ఇంత కాలంలో ఎంతోమందిని చూసినటువంటి పరమాత్మే చెప్తున్నటువంటి ఈ మాటలను మనం చాలా శ్రద్ధగా ఆలకించి మనం కూడా సత్సంగం వైపు మన మనసును ఎలా మళ్లించాలి అనే ప్రయత్నాన్ని సఫలంగా చేపట్టి మనం కూడా పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకుని, ఆ ఆసక్తిని ప్రీతిగా భక్తిగా మార్చుకుని మనం కూడా వైరాగ్యం ద్వారా జ్ఞానాన్ని అందుకునేటువంటి యోగ్యతను సాధిద్దాం. మనకుండేటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టుకోవాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. మన ప్రయత్నాన్ని చివరి వరకు నడపవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుందాం.